నెంబర్ 1 మన సచిన్ టెండూల్కర్ ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 34,357 రన్‌లు కొట్టాడు. ఇదైతే ఒక అన్‌బ్రేకబుల్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. అతడు ఆడిన 1989 నుంచి 2013 వరకైతే ఈ కాలంలో అతన్ని డామినేట్ చేసే ప్లేయర్, అతన్ని మించి ఎక్కువ హై రికార్డ్స్ అతన్ని మించి ఎక్కువగా ఆడిన ప్లేయర్స్ అయితే ఎవరే కానీ కనిపించేవారు కాదు. ఇతని డామినేషన్ ఎట్లుండేదంటే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ప్లేయర్స్ అయిన రిక్కీ పాంటింగ్, అలిస్టర్ కుక్ లాంటి ఎంతో పెద్ద ప్లేయరు ఇతని షాడోలో కనుమరుగైపోయారు. అటువంటి గ్రేటెస్ట్ బ్యాటరు, గ్రేటెస్ట్ ప్లేయర్ మన సచిన్ టెండూల్కర్. ఇతన్ని అందుకే మన ఇండియన్స్ గాడ్ ఆఫ్ క్రికెట్ అని పిలుచుకుంటూ ఉంటారు. మనం ఇక ఇతని డీటెయిల్స్లో వెళ్ళినట్లయితే లిటరల్లీ ఇతడు టెస్ట్ క్రికెట్లో 15,921 రన్లు కొట్టాడు. అలానే ఓడిఐస్లో చూసుకుంటే 18,426 రన్లు కొట్టాడు. ఇతని ఎరాలో పెద్దగా టీ20 క్రికెట్ ఆడేవాళ్ళు కాదు కాబట్టి ఇతడు రిటైర్డ్ అయ్యే సమయానికి టీ20 క్రికెట్ అనేది ఎక్కువగా ఫేమ్లోకి వచ్చింది కాబట్టి అతడు కేవలం 10 రన్లు మాత్రమే కొట్టగలిగాడు టీ20 క్రికెట్లో. కానీ అతడు ఒకవేళ అక్కడ కూడా ఛాన్స్ వచ్చింటే అక్కడ కూడా ఒక వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ప్లేయర్గా ఉండేవాడు సచిన్ టెండూల్కర్. ఇతని క్లోజెస్ట్గా ఎవరన్నా ఉన్నారా అంటే మోడర్న్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ ఒక్కడైతే కనిపిస్తున్నాడు. ఇతడు ఒక్కడే 26,000 రన్లు కొట్టి సచిన్ టెండూల్కర్ కన్నా ఒక స్టెప్ కిందలో ఉన్నాడు. ఇక నెంబర్ 2 అన్బ్రేకబుల్ రికార్డ్ విషయానికి వస్తే బ్రెయిన్ లారా 400 రన్స్. ఇదైతే బ్రెయిన్ లారా వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్నింగ్స్ అని చెప్పుకోవచ్చు. ఇతడైతే 2004లో ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా అయితే ఈ 400 రన్ల నాకైతే ఆడాడు. లిటరల్లీ ఈ మ్యాచ్లో అతడు 12 గంటల సేపు బ్యాటింగ్ చేశాడు. అంటే 778 నిమిషాల పాటు అతడు గ్రీస్ పైన నిలబడ్డాడు. అందులో 43 ఫోర్స్, 4 సిక్సర్లతో అతనైన నాకుతో అద్భుతమైన ప్రదర్శన అయితే కనబరిచాడు. అతని తర్వాత ఎవరైనా క్లోజెస్ట్గా వచ్చారా అంటే ఆ 400 రీచ్ కావడానికి అప్పట్లో అయితే మాథ్యూ హెడెన్ 380 వరకు కొట్టాడు. రీసెంట్గా అయితే ఇయాన్ మోల్డర్ మన అందరం చూసాం. జింబాబ్వే అగైనెస్ట్గా అతడు ఆల్మోస్ట్ బ్రెయిన్ లారా రికార్డ్ చెరిపేస్తాడేమో అనిపించింది. అతడు అంత అద్భుతంగా ఆడి 367 రన్లు కొట్టి అందరినీ అభ్రపరిచాడు. ఈవెన్ అప్పట్లో అంత లాంగ్ ఇన్నింగ్స్ ఆడడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే ఇప్పుడంటే ఈ టెస్ట్ క్రికెట్ని బాగా ఇంట్రెస్టింగ్గా చేద్దామని ఐసీసీ ఏం చేసిందంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అనే ఒక ట్రోఫీని తీసుకొచ్చింది. అప్పుడైతే ఈ ట్రోఫీ ఉండేది కాదు. కాబట్టి ఈ ట్రోఫీ కోసం ప్రతి టీము రిజల్ట్ కోసం వెళ్ళి ఫాస్ట్గా ఆడడము, లేదంటే టిపికల్ పిచ్చెస్ ఇచ్చి వికెట్లు తీయడం, ఇటువంటి పనులు అనేవి చేస్తున్నారు కాబట్టి మనము అంత హై స్కోర్స్ అనేవి చూడలేకపోతున్నాము. ఇక మూడవ అన్బ్రేకబుల్ ఫ్యాక్ట్ విషయానికి వస్తే ఇదైతే శ్రీలంకకు చెందిన చాందిమల్ వాస్ అనే ఒక బౌలర్ అయితే ఈ లెగ్ స్పిన్నరు లిటరల్లీ న్యూజిలాండ్ అగైనెస్ట్గా అయితే 8 వికెట్లు తీసి కేవలం 19 రన్లు మాత్రమే ఇచ్చాడు ఓడిఐలో. ఇదైతే ఒక అన్బ్రేకబుల్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. ఓడిఐలో 2 లేదా 3 వికెట్లు తీయడమే ఆ 10 ఓవర్లలో చాలా కష్టం. కానీ అతడు లిటరల్లీ 8 వికెట్లు తీసి ఆల్మోస్ట్ టీంని పెవిలియన్ బాట పట్టించాడంటే అతడు ఎంత ఫ్యాషనేటెడ్గా, ఎంత టఫ్ బౌలింగ్ చేశాడు. అలానే అతడు ఆ మ్యాచ్లో చూసుకున్నట్లయితే అందరూ ఓడే మ్యాచెస్లో 10 ఓవర్లు వేసినట్టు అతనికి 10 ఓవర్లు ఛాన్స్ కూడా దొరకలేదు. కేవలం 8 ఓవర్లు మాత్రమే వేసి 8 వికెట్లు తీసి ఎకానమీ అయితే కేవలం 2.37గా మెయింటైన్ చేశాడు. సెకండ్ క్లోయెస్ట్గా చూసుకున్నట్లయితే షాహిద్ అఫ్రిది, ఇతడైతే 7 వికెట్లు తీసి 12 రన్లు అయితే ఇచ్చాడు. ఈ మోడర్న్ డే క్రికెట్లో బ్యాటర్స్ ఫ్రెండ్లీగా ఉన్న పిచ్చెస్లో ఇటువంటి దిగ్గజ బౌలింగ్ చేయడం అనేది ఎవరి వల్ల అసాధ్యం. అందుకే ఇది 2001లో జరిగింది అగేన్స్ట్ జింబాబ్వే. ఇక ఫోర్త్ అన్బ్రేకబుల్ రికార్డ్ విషయానికి వస్తే మనందరము ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చాలా తక్కువ మంది 10 సెంచరీలు, 20 సెంచరీలు కొట్టి ఉంటారు. కానీ ఎంతో గ్రేటెస్ట్ ప్లేయర్లు అయితే 50 సెంచరీల కన్నా ఎక్కువ కొట్టి ఉన్నారు. కానీ నేను ఇప్పుడు చెప్పబోయే ప్లేయర్ అయితే ఇంగ్లాండ్కి చెందిన సర్ జాక్ హోప్స్ అనే ఇతడి ప్లేయర్ అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో లిటరల్లీ 199 సెంచరీలు కొట్టాడు. అందులో 61,760 రన్లు కొట్టాడు. అంటే అతడు ఎంత టఫెస్ట్ ప్లేయరో, ఎంత ప్యాషనేటెడ్ ప్లేయరో చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే కొంచెం ఫేమ్ ఆర్ కొంచెం ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడితే ఎవరే కానీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడడానికి ప్రిఫర్ చేయరు. అప్పుడు ఆ జనరేషన్లో అతడు అంత ప్యాషనేటెడ్గా ఆడి ఇంగ్లాండ్ తరపున అయితే అతడు ఒక దిగ్గజ ప్లేయర్గా అయితే నిలబడ్డాడు. ఇక ఈ మోడర్న్ డేలో అయితే 200 ఫస్ట్ క్లాస్ గేమ్స్ ఆడడానికి చాలామంది అయితే ఆడి ఉండరు. 200 ఫస్ట్ క్లాస్ గేమ్స్ కూడా. అటువంటి కాలంలో అతడు ఏకంగా అన్ని మ్యాచెస్ ఆడి లిటరల్లీ అతడైతే ఒక విధ్వంసం సృష్టించాడని చెప్పుకోవచ్చు. దాదాపు ఇతడైతే 29 ఏళ్ల పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అంత ఈజియెస్ట్ పని అయితే అసలే కాదు. మామూలుగా ఇంటర్నేషనల్ క్రికెట్లో అయితే బ్రేక్స్ దొరుకుతాయి. వెరాజ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అయితే బ్రేక్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. వెరాజ్
2 లేదా 3 రోజుల గ్యాప్‌లో వ్యవధిలోనే అతడు బ్యాక్ టు బ్యాక్ ఆడేవాల్సింది. అప్పట్లో అయితే ఇంత రెస్ట్ అనేది అసలే ఉండదు. అతడు 29 ఏళ్ల పాటు క్రికెట్‌కి సర్వ్ చేస్తూ అంత రెస్ట్‌లెస్‌గా గేమ్ ఆడాడంటే హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే సర్ జాక్ హోప్స్‌కి. ఇక నెంబర్ 5 అన్‌బ్రేకబుల్ రికార్డ్ విషయానికొస్తే ఆస్ట్రేలియా 16 కన్సిక్యూటివ్ టెస్ట్ విన్స్ గెలిచింది. అదే 2001 నుంచి 2008 వరకు చూసుకున్నట్లయితే ఆస్ట్రేలియా ద ఓజీ టీమ్ అని చెప్పుకోవచ్చు. లిటరల్లీ ఈ అన్‌బ్రేకబుల్ రికార్డ్ అయితే ఆల్మోస్ట్ ఎవరే కానీ మ్యాచ్ చేయలేకపోతున్నారు. మన ఇండియా అయితే ఒకానొక సమయంలో క్లోజ్‌గా వచ్చింది కానీ అండర్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో 10 కన్సిక్యూటివ్ విన్స్ టెస్ట్ క్రికెట్‌లో గెలిచి ఆ తర్వాత రోహిత్ శర్మ చేతిలోకి కెప్టెన్సీ రావడంతో మన టెస్ట్ టీం అయితే అంత కన్వెన్షనల్‌గా కనిపించలేదు. దానివల్ల అయితే ఆల్మోస్ట్ మన వాళ్ళైతే లూజ్ అయ్యారు. కన్సిక్యూటివ్ 16 ఆర్ 17 విన్స్ గెలవాల్సిన రికార్డ్ అయితే మిస్ అయిపోయింది. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కండి. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.